హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో ప్రతిరోజు మాట్లాడే తెలుగు వాక్యాలు ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుందాం. నాతో పాటు మీరు కూడా మాట్లాడడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా మీరు కూడా మాట్లాడగలుగుతారు. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, అవునంటే ఏం పోతుంది? నెంబర్ 2, నువ్వు ఎవరిని అడిగి కొన్నావు? నెంబర్ 3, పంచదార అయిపోయింది. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫాలో అయితే కనుక మీరే వీటిని ఈజీగా మాట్లాడగలుగుతారు. సో ఇక స్టార్ట్ చేద్దామా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. మాట్లాడితే ఏం పోతుంది? వాట్ గోస్ టు టాక్? వాట్ గోస్ టు టాక్? ఈ సెంటెన్స్ని ఫాలో అవుతూ నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్స్ మీరు కూడా మాట్లాడడానికి ట్రై చేయండి. ప్రయత్నిస్తే ఏం పోతుంది? వాట్ గోస్ టు ట్రై? సారీ చెప్తే ఏం పోతుంది? వాట్ గోస్ టు సే సారీ? చూస్తే ఏం పోతుంది? వాట్ గోస్ టు సీ? అడిగితే ఏం పోతుంది? వాట్ గోస్ టు ఆస్క్? సో ఇటువంటి సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలో మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సెంటెన్స్ మాట్లాడడం నేర్చుకుందాం. నువ్వు ఎవరిని అడిగి నా ఫోన్ తీసావు? బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ టేక్ మై ఫోన్? బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ టేక్ మై ఫోన్? సో ఇక్కడ బై ఆస్కింగ్ హూమ్ అంటే ఎవరిని అడిగి అని అర్థం. సో నెక్స్ట్ వచ్చే సెంటెన్సెస్ మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. నువ్వు ఎవరిని అడిగి అక్కడికి వెళ్ళావు? బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ గో దేర్? నువ్వు ఎవరిని అడిగి నా డబ్బులు తీసావు? బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ టేక్ మై మనీ? నువ్వు ఎవరిని అడిగి ఇదంతా చేశావు? బై ఆస్కింగ్ హూమ్ డిడ్ యూ డూ ఆల్ దిస్? సో వీటిని ఎలా చెప్పాలో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మరొక సెంటెన్స్ మాట్లాడడం నేర్చుకుందాం. పాలు అయిపోయాయి. ద మిల్క్ హ్యాజ్ రన్ అవుట్. రన్ అవుట్ అంటే అయిపోవడం. సో ఏదన్నా అయిపోయింది అని చెప్పేటప్పుడు ఈ రన్అవుట్ ఉపయోగించి మాట్లాడండి. సో మీరు కూడా నాతో పాటు ట్రై చేస్తున్నారు కదా? అన్నం అయిపోయింది. ద ఫుడ్ హ్యాజ్ రన్ అవుట్. నా ఓపిక అయిపోయింది. మై పేషెన్స్ హ్యాజ్ రన్ అవుట్. ఇందాక స్టార్టింగ్లో అడిగినట్లు ఇప్పుడు మీ ప్రశ్న పంచదార అయిపోయింది. ఇప్పుడు మరొక సెంటెన్స్ మాట్లాడడం నేర్చుకుందాం. ఇక ఆలోచిస్తూనే ఉంటావా? Now will you keep thinking only? Now will you keep thinking only? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం రండి. ఇక మాట్లాడుతూనే ఉంటావా? Now will you keep talking only? ఇక తింటూనే ఉంటావా? Now will you keep eating only? ఇక తిడుతూనే ఉంటావా? Now will you keep scolding only? ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ ఇలా మనం రోజు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. నేను నీకు ఏమైనా తీసుకురానా? షల్ ఐ గెట్ ఎనీథింగ్ ఫర్ యూ? షల్ ఐ గెట్ ఎనీథింగ్ ఫర్ యూ? షల్కి ఐ ఉయ్ అనే 2 సబ్జెక్టులు మాత్రమే అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. వేరే సబ్జెక్టులు ఏమి అంటే హీ, షీ, ఇట్, దే ఇలా ఏ సబ్జెక్టులు కూడా ఈ షల్కి వాడకూడదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను నీకు సాయం చెయ్యనా? షల్ ఐ హెల్ప్ యూ? మనం వెళదామా? షల్ వి గో? మనం బయలుదేరదామా? షల్ వి స్టార్ట్? అన్నం వడ్డించనా? షల్ ఐ సర్వ్ ఫుడ్? నేను నీతో రానా? షల్ ఐ కమ్ విత్ యూ? సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియో కనుక మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.